బ్రతికించు ఏమన్నా లేకుండా నీ కొరకే బ్రతికించు మణిగి వండుకుంది కాలిగొన్న పాత్రే చాలా చప్పుడు చేసుకుంటుంది రక్షించాలి చేతలలో చూపించాలి నీ గణపలు నీరుగా నీ కొనులే చాలించాలి యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి
దేవా దేవా నీకే 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 వందనాలు 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 యేసయ్యా. బలమైన శక్తి కలిగిన దేవా స్తుతే స్తుతే దేవా దేవా మమ్ములను తాకండి మమ్ములను తాకండి నీ కృప నీ కృప నీ కృప నీ కృప నీ కృప మాపై మెండుగా ఉండునుగాక దేవా. ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ దేవా ఓ దేవా మమ్మలను అభిషేకించండి 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 అభిషేకించండి. స్తుతే 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 స్తుతే. ఆపకుండా చెప్పండి కూడదు, గట్టిగా ఆపద్దు ఆపద్దు ఆపద్దు. యేసయ్య సన్నిధిలో బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఆయనను స్తుతించినప్పుడు అనేకమైన అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తారు. దేవా స్తుతే స్తుతే స్తుతే. యేసయ్యా 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 నీకే వందనాలు వందనాలు. స్తుతి 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 స్తుతి. ఆపదు ఆపదు కొట్టు కొట్టు. నీ కృప చూపించండి నాయన, నీ బలమైన అభిషేకాల చేత నింపండి దేవా. ప్రతి ఒక్కరిని తాకండి దేవా, ప్రతి ఒక్కరిని తాకండి దేవా, ప్రతి ఒక్కరిని బలపరచండి దేవా, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను ఉంచండి దేవా, ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మను కుమ్మరించండి యేసయ్యా. స్తుతే నీ బలమైన స్థాలతో ముట్టండి, బలమైన నీ స్థాలతో ముట్టండి. అందరూ ప్రార్థన చేద్దాం. బిడ్డ ఏ సమస్యతో వచ్చావు అడుగు ఒకసారి, ఏ సమస్య చేత వచ్చావు ఒకసారి అడుగు. ఏ సమస్య చేత ఇక్కడికి వచ్చావు నువ్వు, ఏ సమస్య చేత వచ్చావు ఇక్కడికి, ఏ ఇబ్బందులు ఉన్నాయి నీకు, ఏ శోధన ఉంది నీకు, ఏ బాధలున్నాయి నీకు, సంతానము లేదా అయితే దేవుణ్ణి అడుగు. సంతానం లేక బాధపడుతూ వచ్చావా అడుగు ఒక్కసారి దేవుణ్ణి. అడుగు బిడ్డా. సంతానం లేక బాధపడుతున్నట్లయితే అడుగు ఒక్కసారి. స్తోత్రాలు. తాకండి దేవా,
తాకండి దేవా, ప్రతి ఒక్కరిని తాకండి దేవా, ప్రతి ఒక్కరిని బలపరచండి దేవా. ఎందరైతే ఉపవాసముతో ఇక్కడికి వచ్చి ఉన్నారో వారి ప్రార్థన యేసు నామములో వినండి దేవా. స్తుతే మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవండి. మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడును గాక. హన్నా గర్భం తెరిచినట్లే, రాయేలు గర్భం తెరిచినట్లే, హన్నా గర్భం తెరిచినట్లే, రాయేలు గర్భం తెరిచినట్లే యేసయ్యా తెరవండి. ప్రతి గర్భం యేసు నామములో తెరవండి. తాకండి దేవా, తాకండి దేవా, తాకండి దేవా, తాకండి దేవా, తాకండి దేవా. నీ కృపతో తాకండి దేవా, నీ హస్తాలతో తాకండి దేవా, నీ బలమైన హస్తాలతో ముట్టండి దేవా. యేసు నామం అనబడిన శక్తి కలిగిన నామమును బట్టి ప్రతి ఒక్కరిని తాకండి. గొట్టు తాకైనా యేసు నామమును తాకండి. ఎలాంటి వేదన బట్టి ఇక్కడికి వచ్చారు, ఎలాంటి శ్రమలు ఉన్నాయో, ఎలాంటి వేదనలు ఉన్నాయో తాకండి యేసు నామమున. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయండి, బలపరిచే దేవా. బిడా, ఈ ఉపవాస ప్రార్థన ఒకసారి కన్నీటి ప్రార్థనతో దేవుణ్ణి అడుగో, కన్నీటితో దేవుణ్ణి అడుగో. ఇంకెన్ని సంవత్సరాలు బతకడానికి? 30 సంవత్సరాలు మరలా కొత్త జీవితం జీవించడానికి కొత్తగా తయారవుతుంది. కొత్త పోయినటువంటి ఊడిపోయినటువంటి ఈకలన్నీ మరలా కొత్తగా పుట్టుకొస్తాయి, రాలిపోయినటువంటి గోర్లన్నీ మరలా కొత్తగా పుట్టుకొస్తాయి, ఊడిపోయిన ముక్కు చిన్నగా వస్తుంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడే కొత్తగా కలు చాపి పైకెగురుదామా ఆ టైపు పక్షి రాజు వలె, అంటే అంత స్థితిలో కఠోరమైనటువంటి స్థితిని 5 నెలలు భరించి నూతన శక్తిని పొందుకొని, నూతన బలమును పొందుకొని మరలా 30 సంవత్సరాలు బ్రతకగలుగుతుంది. అది ఈరోజు గద్ద మనకు నేర్పించే పాటిగా నిలబడి ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత శోధన వచ్చినా గట్టిగా నిలబడింది కనుకనే 30 సంవత్సరాలు ఎక్కువ ఆయుష్నది పొందుకునేది. ఒకవేళ నేను ఏంలే అయిపోయింది, ఈ శ్రమలు ఎందుకులే, చచ్చిపోదాం అనుకునేంటే 30 సంవత్సరాలు బతికేదా? ఈరోజు మరి మీరు చిన్న శ్రమకే, చిన్న ఇబ్బందులకే, చిన్న కష్టాలకే ఓ అని ఏడుస్తూ ఉంటారు, ఓ అని బాధపడుతూ ఉంటారు. కానీ ఆ పక్షి మనకు నేర్పించే పాఠం, నేను ఎట్లయితే నా ఎంతట నేను శ్రమపడి కొత్తగా తయారవుతున్నానో, ఇదిగో అభిషేకం పొందినటువంటి మీరు నూతన బలమును, నూతన ఆత్మను పొందుకోండి అని చెప్తున్నాడు. ఏ నూతన ఆత్మ. ఈరోజు అభిషేకించబడిన నీవు నూతన ఆత్మను పొందుకుంటున్నావు, నూతన విశ్వాసాన్ని పొందుకుంటున్నావు. ఇన్ని రోజులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఈ రోజు దేవుడు నీ జీవితాన్ని నూతన పరచునుగాక. నూతనముగా నీ నూతనమైన విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఏ విశ్వాసం కావాలి మీకు? విశ్వాసం. ఆ విశ్వాసం పొందాలంటే అభిషేకించబడాలి. ఆ అభిషేకం పొందే నువ్వు నిలిచి ఉండాలా, ఎదురు చూడాలా? నిలిచి ఉండాలా, ఎదురు చూడాలి. నువ్వు నిలిచి ఉన్నావంటే నిలిచి ఉన్న నిన్ను అభిషేకిస్తాడు. నీవు అభిషేకం పొందుకున్న తర్వాత ఎదురు చూసావంటే నీ కోసం దాగి ఉన్న ఆశీర్వాదాలన్నీ ఆయనే తెచ్చి నీ చేతిలో పెడతాడు. గట్టిగా చెవులు పెడతావు. ఎదురు చూడాలి. 3 కనిపెట్టాలా. దేనికోసం కనిపెట్టాలా? కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, యెహోవా ఎదుట మౌనముగా నుండి కనిపెట్టుము. ఆయన కృప కొరకు కనిపెట్టాలా. దేనికోసం కనిపెట్టాలి మనం? మొదటిది ఫలించుట కొరకు నిలిచి ఉండాలా. రెండవది ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎదురు చూడాలా. మూడవది కృప కొరకు కనిపెట్టాలా. మొదటిదేంటి?
దేవుని కృప వలనే నేను ఇట్లున్నా, దేవుని కృప వలనే నా జీవితం ఇలా ఉంది, దేవుని కృపను బట్టే నాకు ఇల్లు వచ్చింది, దేవుని కృపను బట్టే నాకు కారు వచ్చింది, దేవుని కృపను బట్టే నాకు బండి వచ్చింది, దేవుని కృపను బట్టే 2 పిల్లలు ఉన్నారు, దేవుని కృపను బట్టే మేము సంతోషంగా ఉన్నాం అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. అయితే దేవుని కృప మీకు ఇంకా మెండుగా అవునుగాక, ఇంకా ఎక్కువ అవునుగాక. ఆ కృప కావాలంటే మౌనముగా ఉండి ఆయన కృప కొరకు కనిపెట్టాలా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చేయాలమ్మా? మౌనముగా నుండి కనిపెట్టాలా. ఏ విత్తనాలు వేసింటాం 6 నెలలు కనిపెట్టాలా. దాన్ని ఎంత జాగ్రత్త చూసుకోవాలా? విత్తనం వేసి ఆ రామ్ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఫోటో ఇట్లా పెట్టుకొని చూసుకుంటుంటే పండుతుందా? 2 రోజులకు ఒకసారి రావాలా? మొలకొచ్చిందో లేదని ఒకసారి రావాలా? మొలకొచ్చి ఇంత పెద్దగా అయిందనుకో, అమ్మ చేతికి వచ్చింది బాగా వచ్చిందని కొన్ని చినుకులు పడ్డాయనుకో, ముందు పెడితే కొంచెం పెద్దగా అవుతుంది అనేసి ముందయ్యాల. కలుపు పడిందంటే పడితే పండ్లే, దాంతో కలిసి పెరుగుతుంది. అది కూడా వదిలేసావనుకో ఏమైపోద్ది? పాడైపోతుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అది నీ చేతికి రావాలంటే ఆ పంటకి